రైతులకి యూరియా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మాజీ సీఎం జగన్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశిస్తూ చాలా ఘాటు విమర్శలు చేశారు. జగన్ వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రులు పార్థసారథి, అచ్చెన్నాయుడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితి, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనండి. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం, కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తారని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి, ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు, కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు.